అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి అపజయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. ఏకైక సంతానం వీణను పోగొట్టుకున్న మీరా విరక్తురాలవుతుంది. తన దుఃఖాన్ని మర్చిపోవటానికి తనకు అత్యంత ఇష్టమైన చదువును కొనసాగించాలని కోరుకుంటుంది. భార్య అంటే అత్యంత అనురక్తుడైన శ్యామ్ తనకు ఇష్టం లేకపోయినా భార్యను మెడికల్ కాలేజీలో చేర్పించి చదివించడానికి అంగీకరిస్తాడు. ఆ పల్లెటూరు మొత్తంగా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటుంది. ఇక రెండవ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. మీరాకు మెడికల్ కాలేజీలో సీటు దొరికిందని తెలిసిన రోజున శ్యాము జట్టు నుండి తప్పిపోయిన లేగదూడలాగా విలవిల్లాడిపోయాడు. నువ్వు చదవటానికి వీల్లేదు అని ఖచ్చితంగా భార్యతో చెప్పలేడు. ఆమెకు కొంచెమైనా శాంతి లభింపజేయడానికి తను అశాంతితో కుమిలిపోవటానికి సిద్ధపడ్డాడు. పోనీ ఆమెైనా కాస్త హాయిగా ఉంటుంది కదా అన్నది అతని ఆశ. మీరా మైసూర్కు వెళ్ళే ప్రయత్నంలో ఉంది. మెడికల్ కాలేజీ హాస్టల్లో సీటు దొరికింది. ఆమె మెడికల్ కాలేజీలో చేరే విషయం పెదనాన్నకు తెలియపరచటం, దానికి బదులుగా ఆయన దగ్గర నుండి వచ్చిన పెద్ద కవర్ను తెరిచి చూడకుండానే చింపి ముక్కలు ముక్కలుగా చేసి పారవేయడం కూడా జరిగిపోయింది. మీరా వెళ్లే రోజు నిశ్చయమయ్యాక ఇంటిని రుద్ర మౌనం ఆవహించింది. శ్యాము ఇంటి పట్టున ఉండేవాడే కాదు. ఎన్నో రాత్రులు శ్యాము కోసం ఎదురుచూస్తూ మీరా సోఫాలో కూర్చొని అలాగే నిద్రపోయేది. శ్యాము అది చూసి ఆమెకు శాలువా కప్పి వెళ్ళి పడుకునేవాడు. ఉదయం తన ఒంటి మీద శాలువా చూసి నన్నెందుకు లేపలేదు అని కోపం తెచ్చుకునేది మీరా. కానీ శ్యాము బదులు చెప్పకుండా నవ్వి వెళ్ళిపోయేవాడు. మీరా రేపు ప్రయాణమనగా ముందు రోజున శ్యాము నింగడితో ఉదయానికి బండి సిద్ధంగా ఉంచమని చెప్పాడు. వెంకమ్మ గారితో ఏదైనా ఫలహారం చేసి పెట్టమని సూచించాడు. రాత్రి మీరా పెట్టెలో బట్టలు సర్దుకోవటాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు శ్యామ్. మీరా పెట్టెలో సాదా వైల్ నేత చీరలు సర్దుతోంది. ఆమెకు అత్యంత ప్రియమైన జార్జెట్ చీరల్ని, శ్యాము మెచ్చుకునే ధర్మవరపు చీరల్ని పక్కన పెడుతోంది. ఆ చీరలు అక్కర్లేదా? ఇక్కడెందుకు అవి? ఇతో తీసుకెళ్ళు. అయ్యో వద్దండి, ఇవి చాలు. ఎన్ని చీరలున్నా తృప్తి చెందని మీరా విరక్తితో వద్దు అనటాన్ని భరించలేకపోయాడు. వ్యధ, దాని వెంటనే కోపము పొంగుకొని వచ్చాయి. గబుక్కన లేచి వచ్చి ఆ చీరలన్నిటినీ పెట్టెలో పడేసి నీ చీరల్ని నీతో బాటే తీసుకుని వెళ్ళు అంటూ పెట్టె మూత వేసి వెళ్ళిపోయాడు. ఇంతవరకు శాంతంగా ఉన్న మనిషి ఇంతలో అంత కోపం తెచ్చుకోవడం చూసి చకితురాలైంది మీరా. తెల్లవారింది. మీరా స్నానం చేసి ఫలహారం తీసుకుని బెడ్డింగ్ కట్టింది. నింగడు మీరా సామాన్లు బండిలో పెట్టాడు. మీరా వెంకమ్మ గారితో వెళ్ళొస్తానండి అంది. సెలవుల్లో రా అమ్మాయి. తప్పకుండా వస్తాను. నాకు మాత్రం వేరే ఇల్లు ఎక్కడుంది? మీరు వద్దన్నా ఇక్కడికే వస్తాను. శ్యామ్ గదిలో కూర్చున్నాడు. మీరా తలుపు దగ్గర నిల్చొని వెళ్ళొస్తానండి అంది. మంచిది. మీరా లోపలికొచ్చి చప్పుడయ్యేలా తలుపు వేసింది. శ్యామ్ కదలకుండా శిలలా నిల్చున్నాడు. మీరా నెమ్మదిగా శ్యామ్ దగ్గరగా వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ వెళ్తున్నాను అంది. అలా అంటున్నప్పుడు ఆమె ముఖం అతని ముఖానికి అతి సమీపంగా వచ్చింది. సరే. మీరా ఒక్క నిమిషం అనుమానించి తలుపు వైపు చూసింది. గబుక్కున అతని జుట్టు పట్టుకుని మృదువుగా తలను క్రిందకు వంచి ముద్దు పెట్టుకుంది. శ్యామ్ సంయమనం కట్టలు తెంచుకుంది. అతని చేతులు ఆమెను చుట్టివేశాయి. మీరా ఆప్యాయంగా అతని తల నిమురుతోంది. మీ ఆరోగ్యం జాగ్రత్త. వెంకమ్మగారు చెప్పినట్టు వినండి. ఇక వెళ్ళనా? శ్యామ్ మీరను వదిలి దూరంగా జరిగాడు. మీరా బయటకొచ్చి వెంకమ్మగారితో ఇదిగో ఈయన ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చూపారంటే
నాకిచ్చిన మాట జ్ఞాపకం చెయ్యండి అంటూ బండి ఎక్కింది. బండి కదిలింది. పండితులు వారు ఆయన కోసం చేసిచ్చిన తైలం బొమ్మల బీరువాలో ఉంది, మరవకుండా రాసుకోమనండి అంది. వెంకమ్మ గారు, పర్వాలేదు, భర్త అంటే అభిమానం ఉంది అనుకున్నారు. ఆమె లోపలికి వచ్చేసరికి శ్యామ్ అక్కడ లేడు. పిచ్చి కుర్రాడు, అప్పుడే తిరగడానికి బయలుదేరాడు అని ప్రేమగా తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళారు. కానీ ఆమె అనుకున్నట్టు శ్యామ్ బయటికి వెళ్ళలేదు. గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. పెళ్ళైన ఇన్నేళ్లకు మొదటి మారు మీరా తనంతట తానే అతన్ని ముద్దు పెట్టుకుంది. తన దౌర్బల్యాన్ని ఆమె ముందు బయట పెట్టుకున్నందుకు సిగ్గుపడ్డాడతను. దూరంలో రైలు కూత వినపడింది. శ్యామ్ ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. మెడికల్ కాలేజీ హాస్టల్ స్టేషన్కు బాగా దగ్గర అవటం వల్ల మీరా కూలీ చేత సామాన్లు పట్టించుకుని నడిచే వెళ్ళింది. ఆమె జీవితంలో హాస్టల్లో ఉండటం అదే మొదలు. హాస్టల్ జీవితం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం ఉండేది ఆమెకు. మీరా హాస్టల్కి వెళ్ళి వార్డెన్ దగ్గర నుండి తన గది తాళం చెవి తీసుకుని గది తాళం తెరిచింది. ఆమె రూమ్మేటు మనోరమ ఇంకా రాలేదు. రైలు ప్రయాణంతో అలసిపోయిన మీరా మంచం మీద పక్క దొర్లించి పడుకుంది. భోజనాల గంట కొట్టగానే గ్లాసు కంచం తీసుకుని అమ్మాయిలంతా భోజనాల గదిలోకి వెళ్ళారు. సీనియర్ అమ్మాయిలు జూనియర్ విద్యార్థినుల విషయంలో ఎలాంటి కుతూహలమూ చూపటం లేదు. వారంతా వాళ్ల లెక్చరర్ల గురించి సహా విద్యార్థినుల గురించి వ్యాఖ్యానించడంలో మునిగిపోయారు. తనలాగే ఏమీ తోచనట్టు కూర్చున్న మరికొంతమంది అమ్మాయిల్ని చూసి వాళ్ళు జూనియర్ విద్యార్థినులు అయ్యుండాలనుకుంది. ఆమె ఊహ నిజమే అయింది. చిక్కమగళూర్ కాఫీ ప్లాంటర్ కూతురు డాలీ ఇంటర్ పూర్తి చేసి మెడికల్ కాలేజీకి వచ్చింది. ఇంటర్లో 3rd క్లాస్లో పాస్ అయిన వెనుకబడిన జాతి అన్న ఒకే ఒక అర్హతతో సీట్ తెచ్చుకుంది. భోజనాలప్పుడు మీరకు డాలీ యశోదల పరిచయం అయింది. యశోద బాటనీ ఆనర్స్ పూర్తి చేసి మెడికల్లో జాయిన్ అయింది. భోంచేస్తూ డాలీ తన పురాణమంతా విప్పింది. నాకు డాక్టర్ అవ్వాలన్న కోరిక ఏమాత్రం లేదు. మెడికల్ కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ఇక్కడైతే స్వేచ్ఛగా ఉండొచ్చు. ఆ మాట విని మీరాకు జుగుప్స కలిగింది. తన గదికి వెళ్లే ముందు డాలీ మీరాతో, సాయంత్రం షాపింగ్కి వెళ్దాం, వస్తారా? రేపు కాలేజీకి కట్టడానికి నా దగ్గర ఒక్కడి కూడా మంచి చీర లేదు అంది. క్షమించండి, నాకు వేరే పనుంది. సాయంత్రం తన కోసం వచ్చిన యువకుడితో డాలీ షాపింగ్కు బయలుదేరింది. తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్న మీరా యశోదలతో డాలీ, ఇతను నా కజిన్ అంది. సినిమా తారల బొమ్మల బుష్కోట్ తొడుక్కున్న ఆ యువకుడు మీరా యశోదలకు నమస్కరించి డాలీతో వెళ్ళిపోయాడు. రాత్రి రైలులో మీరా రూమ్మేట్ మనోరమ హాననా నుండి వచ్చింది. రాత్రి డైనింగ్ హాల్లో డాలీ తాను కొన్న వస్తువుల్ని వర్ణించింది. మరుసటి రోజు కాలేజీ కట్టుకోవడానికి ఏదో సినిమాలో నాయకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కట్టుకున్న లాంటి చీర కొనుక్కున్నదట. ఆ వర్ణన విని మీరా నవ్వింది. కానీ మీరు ఆత్మహత్య చేసుకోబోవటం లేదు కదా? లేదబ్బా, జీవితంలోని రుచిని నేను ఇంకా చవి చూడలేదు. తొందరపడకండి, జీవితంలో తీయదనమే కాదు చేదు కూడా ఉంటుంది. నన్ను భయపెట్టకండి. లేదమ్మా, లేదు, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. మీరా గది దగ్గర అందరూ విడిపోయారు. మీరాకు రాత్రి నిద్ర పట్టలేదు. కొత్త ప్రదేశం, కొత్త రకం జీవితం ఆమెలో అధైర్యాన్ని కలగజేశాయి. మీరా చుట్టూ చూసింది. ఎదురు మంచం మీద మనోరమ హాయిగా పడుకొని నిద్రపోతోంది. ఆయన ఇప్పుడేం చేస్తుంటారు? వెళ్ళగానే ఉత్తరం రాయమన్నారు. తను మర్చిపోయింది. మీరా లేచి లైటు వేసి ఉత్తరం రాయటానికి మొదలుపెట్టింది. లైటు వేయగానే మనోరమ మేల్కొంది. ఏం చేస్తున్నారు? ఉత్తరం రాస్తున్నా. ఎవరికి? ఇంటికి. పాపం, అమ్మను వదిలి ఉండలేరనుకుంటానే. మీరా జవాబు చెప్పలేదు. పెన్ను పేపరు కింద పెట్టి లైట్ ఆపేసింది. ఏ ఉత్తరం రాసుకోరా? రేపు రాస్తాను. పోనీ పడుకోండి, గుడ్ నైట్. మరుసటి రోజు కాలేజీకి బయలుదేరింది మీరా. ఎన్నో ఏళ్ల తపస్సు ఫలితంగా ఈరోజు విద్యామందిరం ఎదుట భక్తురాలై నిల్చుంది. మీరా కాంపౌండ్లోకి అడుగు పెడుతుండగా వెనక నుండి
ఆమె భుజం మీద చేయి పడింది. మీరా వెనక్కి తిరిగి చూసింది. విజయ పరాంజపే. జీ హా, తమరెలా ఉన్నారు? విజయ నవ్వుతూ అడిగింది. ఆమె చెవుల్లోని రింగులు ఆమె గోధుమ రంగు బుగ్గల మీద ఊగుతున్నాయి. ఆమె పసిపాప లాంటి ముఖం ఆనందంతో విప్పారింది. మీరు రారేమోనని భయపడ్డాను. అదృష్టం బాగుంది, వచ్చేశాను. ప్రీ మెడికల్లో 9 అమ్మాయిలున్నారు. మీరా సీనియర్ విద్యార్థుల వైపు భయభక్తులతో చూసింది. వాళ్ళు అప్పుడే దేహపు సృష్టి రహస్యాలను, వైచిత్ర్యాలను తెలుసుకున్నవారు కదా. క్లాసులు మొదలయ్యాయి. మీరా కాలేజీ జీవితానికి అలవాటు పడిపోయింది. విజయ మీరలకు మంచి స్నేహం కలిసింది. తను బాట్నీ ఆనర్స్ అన్న గర్వం యశోదకు. ఇహ డాలీని ఎవరూ మాట్లాడించడానికే లేదు. తండ్రి కూతురు అడిగినప్పుడల్లా డబ్బు పంపేవారు. ఈమెగారు ఆ డబ్బంతా చీరలు, సినిమా, హోటల్, కాస్మెటిక్స్ అంటూ ఖర్చు పెట్టేది. వారానికి 2 మార్లైనా ఆమె కజిన్స్ వచ్చేవాళ్ళు. ఓ ఆదివారం డాలీ ఇంగ్లీష్ పిక్చర్కు బయలుదేరింది. 3 రోజుల ముందు నుండి మీరాను కూడా రమ్మని బలవంత పెడుతోంది. ఇంగ్లీష్ పిక్చర్ చూడాలని మీరాకు ఉంది, కానీ ఆమెతో వెళ్ళటానికి ఇష్టం లేదు. డాలీ బలవంతానికి మీరా కంట్రీ గర్ల్కి వెళ్ళటానికి ఒప్పుకుంది. కంట్రీ గర్ల్ బాగుందని విమర్శకులంతా పొగిడారు. కానీ మీరా ఓ షరతు పెట్టింది. మీ కజిన్స్ ఎవరూ రారు కదా? డాలీ ముఖం ఎర్రబడింది. తడబడుతూ లేదు అంది. ముందే చెప్పేసేయండి, వాళ్ళెవరైనా వచ్చేలా ఉంటే నేను రాను. ఎవరూ రారు. మీరా, డాలీ సినిమాకు బయలుదేరారు. డాలీ తనే బాల్కనీ టికెట్స్ తీసుకుంది. మెట్ల దగ్గరే డాలీ పెయిర్ కజిన్ ఎదురు చూస్తూ నిల్చున్నాడు. హలో డాలీ, నువ్వు వచ్చావా సినిమాకి? ఈమె మీరా. ఇతను నా కజిన్ జానీ. జానీ? మీరా అదిరిపడింది. వీణ ముఖం ఆమె కళ్ళ ముందు నిలిచింది. శ్యాము వీణను జానీ అని పిలిచేవాడు. మీరా గోడను ఆసరాగా పట్టుకుంది. ఏమైంది? ఏం లేదు, కాస్త కళ్ళు తిరిగినట్లయింది. జానీ ఎంతో వినయంగా తన కుడి చేతిని ఆమెకు ఆసరాగా అందివ్వబోయాడు. అవసరం లేదు అంది వినయంగా మీరా. పిక్చర్ నుండి హాస్టల్కి రాగానే మీరా డాలీ పని పట్టించింది. నిజం చెప్పండి, మీ ఫేర్ కజిన్ ఎందుకు వచ్చాడు? మీరే పిలిచారా? డాలీ తెల్లబోయింది. తడబడుతూ లేదు, అకస్మాత్తుగా కనిపించాడంతే అంది. అబద్ధాలు చెప్పకండి, మీరు చెబుతున్నది నిజం కాదని మీ ముఖమే చెబుతోంది. ముందే అతనితో చెప్పి నన్ను తీసుకువెళ్ళారు కదూ? డాలీ ఒప్పుకుంది. నాది తప్పే మీరా. నా కజిన్ బజార్లో వెళ్తుండగా మిమ్మల్ని చూశాడట. అప్పటి నుండి పరిచయం చేయమని ఒకటే గొడవ. నేను ఎంతో చెప్పి చూశాను, వద్దు, ఆమె చాలా సీరియస్ అని. కానీ అతను వదల్లేదు. నీకు జలసీ అంటూ రెచ్చగొట్టాడు. విధి లేక మిమ్మల్ని పరిచయం చేయడానికి ఒప్పుకున్నాను. సినిమాకు తీసుకురమ్మని సలహా ఇచ్చింది కూడా అతనే, నేను కాదు. మీర గంభీరంగా అంది. సరైతే మీ కజిన్తో చెప్పండి, పరిచయం ఉంది కదా అని ఎప్పుడైనా పలకరించడానికి ప్రయత్నించాడో? మీరా కళ్ళు మంచం మీదనున్న జోళ్ల వైపు మళ్ళాయి. డాలీ ముఖం మీద స్వేద బిందువులు నిలిచాయి. అలాగే, వస్తాను, ఒక్క నిమిషం ఆగండి అంటూ మీరా తన పర్స్ తీసి ₹1 డాలీ చేతిలో పెట్టి, ఇది నా టికెట్ డబ్బు, మీ దాక్షిణ్యం నాకు అక్కర్లేదు అంది. ఛా, వద్దు, స్నేహితులమన్నాక. స్నేహం వేరు, డబ్బు విషయంలో స్నేహం పనికిరాదు. డాలీ డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ మీరాను పలకరించే సాహసం కలగలేదు ఆమెకు. మీరా విజయతో ఆ సంగతంతా చెప్పింది. విజయ, మీరు గనక అంతటితో పోనిచ్చారు, నేనైతే థియేటర్లోనే ఇద్దరినీ కలిపి చెప్పుతో కొట్టి వచ్చేదాన్ని అంది. డాలీ కజిన్స్ గొడవ ఏమని చెప్తారు? రోజుకో కజిన్ వస్తుంటాడు. అదేం కజిన్సో దేవుడికే తెలియాలి. పోనిద్దరు, మనకెందుకు ఆ గొడవ? మన జోలికి రాకుండా ఉంటే అంతే చాలు. కృష్ణయ్య గారు అప్పుడప్పుడు మీరాను చూడటానికి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడల్లా ఒకటే మాట, చదువు మాని శ్యాముతో లక్షణంగా కాపురం చేసుకో. ఆయన మాటలు విని విని మీరా తల బరువెక్కిపోయేది. ఆయన వచ్చి వెళ్ళిన 2-3 రోజుల దాకా ఆయన మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. ఏదో ఒక విధంగా ఓ తీరుకు వచ్చిన మనసులోని గాయం మళ్ళీ గాలి తగిలిన మంటలాగా రగులుకునేది.
ఈ అశాంతి వల్ల మనసు స్థిరంగా ఉండేది కాదు. క్లాసులో చెప్పిన పాఠాలు తలకెక్కేవి కావు. ఏం చేయాలో తోచక శ్యామ్కు ఓ ఉత్తరం రాసింది. అందులో పెదనాన్న వల్ల తనకు కలుగుతున్న కష్టాన్ని వివరించి ఎలాగైనా ఆయన హాస్టల్కి రాకుండా చూడమని, వచ్చిన ఈ విషయం ఎత్తకుండా ఉండేలా చూడమని బ్రతిమాలుకుంది. ఆ ఉత్తరం రాసిన 15 రోజులకి కృష్ణయ్య గారు మీరను చూడటానికి హాస్టల్కి వచ్చారు. ప్రీ మెడికల్ పరీక్షలు దగ్గర పడుతుండడం వల్ల మీరా హాస్టల్ కాంపౌండ్లో చెట్టు కింద కూర్చుని చదువుకుంటోంది. వార్డెన్ పర్మిషన్ తీసుకుని కృష్ణయ్య గారు విజిటర్స్ రూమ్లోకి వెళ్ళారు. మనోరమ పరిగెత్తుకుంటూ వచ్చి, మీ పెదనాన్నగారు వచ్చారు అంది. మీరా విసుగ్గా మొహం పెట్టి, సరే అంటూ పుస్తకం మూసి విజిటర్స్ రూమ్కి వెళ్ళింది. అక్కడ కృష్ణయ్య గారు ఒక్కరే కూర్చున్నారు. మీరా నవ్వు ముఖంతో, ఏంటి విశేషాలు పెదనాన్న అంది. శ్యాము వచ్చాడు ఇవాళ. ఉదయం వచ్చి మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయాడు. మీరా ముఖంలోని ఆశ్చర్యాన్ని గమనించి ఆయనే అడిగారు, శ్యామ్ ఇక్కడికి రాలేదా? లేదు, అక్కడే భోంచేసి వెళ్ళారా? వెళ్లే ముందు నిన్ను చూసి వెళ్తానన్నాడు. ఎందుకు రాలేదో మరి? మీరా తన మనసులోని భావాలను పైకి కనిపించనీయకుండా, రైలుకు టైం అయిపోయిందని రాలేదేమో అంది. కృష్ణయ్య గారు ఒక్కమారు చుట్టూ చూసి గొంతు తగ్గించి, మీరా నువ్వు శ్యాము దెబ్బలాడుకున్నారా అని అడిగారు. లేదే, మరి శ్యామ్ నిన్ను చూడటానికి ఎందుకు రాలేదు? నాకు తెలియదు. మరి మిమ్మల్ని చూడటానికి ఎందుకు వచ్చారు? ఏదో పని మీద వచ్చాడట ఇక్కడికి. అలాగే చాలా రోజులైంది కదా అని నన్ను చూసి వెళ్దామని వచ్చాడట. ఇదివరకు నిన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నానమ్మా. ఈరోజు శ్యామ్ అసలు విషయం చెప్పాడు. ఏ విషయం? అదే నీ చదువు గురించి. నువ్వే పట్టుబట్టి అతని మాట కాదని చదువుకోవడానికి వచ్చావని అభిప్రాయపడ్డాను. అందుకే నిన్ను తిరిగి వెళ్ళిపోమ్మని బలవంతం చేస్తూ ఉండేవాడిని. ఈరోజు ఏదో మాటల్లో శ్యామ్ అన్నాడు, అతనే నిన్ను చదువుకోవటానికి పంపాడట. నిజమేనా? నువ్వు డాక్టర్ అయ్యి పల్లెటూళ్ళలోని పేద రైతుల కుటుంబాలకు చేతనైన సాయం చేస్తావన్న ఉద్దేశంతో పంపానని నాతో చెప్పాడు. మొత్తం మీద బంగారం లాంటి కుర్రాడు శ్యామ్. కృష్ణయ్య గారు వెళ్ళిపోగానే మీరా తన గదికి పరిగెత్తి శ్యామ్కు కృతజ్ఞత తెలుపుతూ ఒక పెద్ద ఉత్తరం రాసింది. శ్యామ్ తనని చూడకుండా వెళ్ళిపోవటం గుచ్చుకున్నట్లు అనిపించింది. కానీ అలా కోరుకోవటానికి తనకేం హక్కుంది? అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి వచ్చింది తను. కానీ ఆయన మారు వచ్చుంటే? మీరా పరీక్షల్లో బాగానే రాసింది. ఆమె తన శక్తినంతా ఆ స్వప్న సౌధానికి కట్టడానికే ధారపోసింది. ఫస్ట్ క్లాస్ రావటంలో సందేహమేమీ లేదు. పరీక్షలయ్యాక పల్లెకు బయలుదేరింది మీరా. ఆ రోజునే డాలీ కూడా ఊరికి వెళ్తోంది. ఆమెకు వీడ్కోలివ్వటానికి ఆమె కజిన్స్ ఎనమండుగురొచ్చారు. అందరి చేతుల్లోనూ సిగరెట్ ఉంది. డాలీ తన ఫెయిర్ కజిన్ను ఆనుకునే నిల్చొని కిలకిలా నవ్వుతోంది. ఆమె చేతిలో 4-5 ఇంగ్లీష్ సినిమా పత్రికలున్నాయి. మీరాను చూసి ఫెయిర్ కజిన్ పళ్ళికిలిచ్చాడు. మీరా కోపంగా మొహం పెట్టి వెళ్ళి కంపార్ట్మెంట్లో కూర్చుంది. ఇలాంటి దద్దమ్మలంతా కాలేజీకి ఎందుకు వస్తారో? బొమ్మల బుష్కోట్ కజిన్ అన్నాడు. బాయ్ ఫ్రెండ్స్ లేని లైఫ్ కూడా ఓ లైఫేనా? అమెరికాలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. మన దేశం ఇంకా చాలా వెనుకబడి ఉంది జానీ. మళ్ళీ అదే పేరు. ఏ పేరునైతే ఆమె మర్చిపోవడానికి ప్రయత్నిస్తుందో అదే వచ్చి ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. స్టూడెంట్ లైఫ్లో పెట్టింగ్ అండ్ నెక్కింగ్ లేకపోతే అదెలాంటి స్టూడెంట్ లైఫ్? హియర్ ఆఖరికి రైలు బయలుదేరింది. మీరా హమ్మయ్యా అని నిట్టూర్చింది. మీర వస్తుందని శ్యామ్కు తెలియదు. మీర ఇంటికి వచ్చేసరికి శ్యామ్ ఇంట్లో లేడు. వెంకమ్మ గారు మీరను చూసి సంతోషంతో రా తల్లి రా అన్నారు. మీరా రావటం ఆమెనెంతో ఆనందపరిచింది. మీరకు ఎంతో ఇష్టకరమైన చిప్స్ చేసి భోంచేద్దుగాని రామ్మ, శ్యామ్ ఇప్పుడప్పుడే రాడు కదా అన్నారు. ఆయన రానివ్వండి, పర్వాలేదు అంది మీరా. అక్కడే కూర్చుని హాస్టల్ కబుర్లన్నీ చెప్పసాగింది. బిడ్డ కొత్త అనుభవాలను ఆసక్తితో వినే తల్లిలాగా మీరా మాటల్ని వింటున్నారు వెంకమ్మ గారు అమాయకంగా. అది సరే, మరి నెలకు 3 రోజులు బయట కూర్చుంటారా అక్కడ అని అడిగారు. ఆ మాట విని మీరా పగలబడి నవ్వసాగింది. వెంకమ్మ గారికి
తాను అడిగిన ప్రశ్నలు అంత నవ్వదగిందేముందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. మీరా పక్కలు పట్టుకొని అబ్బా నా చేత కాదు అంటూ పడి పడి నవ్వుతోంది. కళ్ళల్లో నీళ్లు కారసాగాయి. ఇంట్లోకి అడుగు పెడుతుండగానే శ్యామ్కు మీరా గొంతు వినపడింది. కానీ నవ్వుతుందో ఏడుస్తుందో తెలియక కంగారుగా వంటింట్లోకి పరిగెత్తుకొచ్చాడు. మీరా! శ్యామ్ గొంతు వినగానే మీరా నవ్వు ఆగిపోయింది. గబుక్కొని తల ఎత్తి శ్యామ్ వైపు చూసింది. కొత్త రకం జీవితాన్ని చవిచూసి వచ్చిన మీరా శ్యామ్ కళ్ళకు కొత్తగా కనిపించింది. ఆమె ముఖం యవ్వనపు కాంతితో మెరుస్తోంది. నవ్వుతో ముఖం ఎర్రబడింది. ఎప్పుడొచ్చా? ఇప్పుడే 1 గంట అవుతోంది. భోజనానికి లేవండి. ఇదిగో వస్తున్నా. శ్యామ్ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేలోగా మీరా పీటలు వేసి కంచాలు పెట్టింది. వెంకమ్మ గారు వడ్డించేటప్పుడు మీరకు 2 మిళ్ళెల నెయ్యి ఎక్కువ వేశారు. ఆమె వాత్సల్యానికి మీరా కళ్ళు చెమర్చాయి. తనకు ఆమెకు బాంధవ్యం ఏమీ లేదు. అయినా ఆమెకు తన మీద ఎందుకింత ఆప్యాయత? వంట ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. హాస్టల్లో ఇలాంటి భోజనం మీలాగా ప్రేమగా వడ్డించేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మేమిచ్చే డబ్బే వాళ్ళకు ముఖ్యం, కానీ మేము సరిగ్గా భోజనం చేస్తామో లేదో వాళ్ళకు అనవసరం. బాగా వడ్డిస్తారా? కానీ మీలా ప్రేమగా ఓ మిళ్ళ నెయ్యి వేసేవారుండరు. భోంచేయకపోయినా అడిగేవాళ్ళుండరు. మీరకు వెంకమ్మ గారి మీదున్న అభిమానానికి సంతోషించాడు శ్యామ్. అప్పుడే నువ్వు నవ్వుతున్న దేనికి? ఆ సంగతి గుర్తుకు రాగానే మీరా మళ్ళీ నవ్వసాగింది. ఏమిటో చెప్దు, నీతో పాటు నేను నవ్వుతాను. మీతో చెప్పే విషయాలు కావులేండి. అదే చెప్పమంటే బెట్టు చేస్తోందబ్బా. కొంచెం ఉండండి, నవ్వు తగ్గాక చెప్తా. వెంకమ్మ గారు తృప్తిగా భోంచేస్తున్న ఆ జంటను చూసి తృప్తిగా నిట్టూర్చారు. శ్యాము మీరా ఇలా అన్యోన్యంగా ఉండటాన్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టనిపించింది. పెరుగు వడ్డించి దూడను కట్టేశారో లేదో అంటూ బయటకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి 6 నెలలు గడిచిపోయాయి. మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలున్నాయి. వెంకమ్మ గారు బయటకు వెళ్ళగానే మీరా శ్యామ్ వైపు చూసి, బాగా చిక్కిపోయారు మీరు అంది. వెంకమ్మ గారి చేతి వంట తింటూ చిక్కిపోవడమే? కాలేజీలో నీకు చాలామంది స్నేహితులున్నారా? ఓ, అందులో డాలీ అని ఓ అమ్మాయి ఉంది. మాకిద్దరికి ఎంత స్నేహం అంటే ఆ అమ్మాయిని చూడగానే చెంప చెల్లుమనిపించాలనిపిస్తూ ఉంటుంది. ఏ అంత అందంగా ఉంటుందా ఆమె చెంప? తీసుకొస్తాను, మీరే చూసి చెప్తురు కానీ. బాబోయ్, అమ్మాయిల సావాసం నాకొద్దు. ఏ మింగేస్తారా మిమ్మల్ని? భోజనం కాగానే శ్యామ్ గదిలోకి వెళ్ళాడు. మీరా తాంబూలం పళ్ళెం తీసుకుని వెళ్ళి, తమలపాకులు వేసుకోరా అంది. వేసుకోవచ్చులేదు. శ్యాముకు తాంబూలం అంటే ఎంత ఇష్టమో మీరాకు తెలుసు. పెళ్ళైన కొత్తలో అతను ఆకులు వేసుకునే తీరు ఆమెకు అసహ్యాన్ని కలిగించేది. ఆవులు గడ్డి మేసేలా ఆకులు మేస్తారు మీరు అని హాస్యం చేసేది భర్తను. శ్యాము ఉదాసీనంగా వేసుకోవచ్చులే అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది. నేను చిలకలు చుట్టిస్తాను, వేసుకుంటారా? అదేమిటి ఎన్నడూ లేనిది బలవంత పెడుతున్నావు? ఆకులు, ఒక్క, సున్నం వీటిలో మనిషికి కావలసిన విటమిన్లుంటాయి, అందుకు వేసుకోమన్నా. మెడికల్ కాలేజీలో చేరినందుకు సార్థకమైందిలే. మీరా మళ్ళీ నవ్వింది. మీరా నవ్వు ముఖాన్ని శ్యామ్ చూసి ఎన్నో నెలలైంది. ఆమె నవ్వు అతని ముఖాన్ని కాంతిమంతం చేసింది. మీరా అతనికి చిలకలు చుట్టి ఇచ్చి, ఇల్లంతా ఓమారు చూసి వస్తాను అని లేచి వెళ్ళింది. శ్యామ్కు ఆమెతో ఎంతో మాట్లాడాలని ఉన్నా తన నిరాశను కనిపించనీయకుండా సరే అన్నాడు. మీరా గది తలుపులు ముందుకు లాక్కుని వెళ్ళింది. భర్త ఇంటి మీద వ్యామోహం ఆమెకు తగ్గలేదు. నా ఇల్లు అన్న అభిమానం మొదటి కన్నా ఇప్పుడు ఎక్కువైనట్టుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? 6 నెలలు ఇంటిని భర్తను వదిలిపెట్టి దూరంగా ఉండటమేనా? అదే అయి ఉండాలి. భార్యాభర్తలిద్దరూ సంవత్సరంలో 12 నెలలు కలిసి ఉండకూడదు. అలా ఎప్పుడూ కలిసే ఉంటే ఏదో ఒక దెబ్బలాట, అసమాధానం, మనస్తాపాలు కలుగుతూనే ఉంటాయి. ఇంట్లో అశాంతి తలెత్తుతుంది అన్న సూచన కనిపించగానే ఇద్దరిలో ఎవరో ఒకరు ఓ 2 వారాల పాటు ఎక్కడికైనా వెళ్ళటం మంచిది. ఎడబాటు ఒకరి విలువను మరొకరికి తెలియజేస్తుంది. 15 రోజుల అనంతరం కలుసుకోవటంలో ఎంత ఆనందం కలుగుతుంది. మీరా ఇంటి గోడలు, కిటికీలు చేత్తో తడిమి చూసింది. డ్రాయింగ్ రూమ్లో తను కోరి తెప్పించిన సోఫా సెట్ను చూసి తృప్తి పడింది.
బోరడికి చెప్పి బూజు దులిపించాలి అనుకుంది. పశువుల పాక దగ్గర నుంచుని లేగదూడల ఆటను చూసింది. ఆమె వెళ్ళేటప్పటికి ఇంకా పుట్టని 2 లేగదూడలు ఆడుకుంటున్నాయి. మీరా ఇల్లంతా తిరిగి శ్యామ్ పడుకున్న గది దగ్గరకొచ్చి లోపలికి తొంగి చూసింది. అప్పటికి శ్యామ్ నిద్రపోతున్నాడు. ఇక చేసేదేమీ లేక బయట వసారాలోకొచ్చింది. వెంకు వస్తూ ఉండడం చూసి అక్కడే నిల్చుంది. మీరను చూసి వెంకు నవ్వుతూ, మీరు వచ్చారని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను. అమ్మ ఎండలో వెళ్ళొద్దని అరుస్తూనే ఉంది, కానీ నేను పరిగెత్తుకొచ్చేశాను అంది. వెంకు మొదటికన్నా పొడుగ్గా ఎదిగింది. డొక్కులా ఉన్న మొహం నిండుగా కళగా ఉంది. ఇప్పుడు ఎముకలుగా ఉన్న శరీరం వయసు తెచ్చిన మార్పు వల్ల అందమైన ఆకారాన్ని ఏర్పరచుకుంది. కొత్త మనిషిని చూసినట్లు వెంకుని పరిశీలించి చూసింది మీరా. నీకెన్నేళ్ళు వెంకు? 16. ఇంకా నీకు పెళ్లి చేయలేదే? వెంకు మొహం ఎర్రబడింది. ఛ, పొండి మీరక్క, మీరిలా ఏడిపిస్తే నేను వెళ్ళిపోతాను. ఏడిపించనులేరా. వెంకు మీరా గదిలో కూర్చుని అది ఇది మాట్లాడుతున్నారు. పరీక్ష ఎలా చేశారు? బాగానే చేశాను. మీరు శవాల్ని కొయ్యాలిట, నిజమేనా? అది వచ్చే ఏటి నుండి. మీరా పుస్తకాలను చూసి వెంకు ఆశ్చర్యంతో, ఇదంతా ఎలా చదువుతారండి? అన్నీ గుర్తుంటాయా? మర్చిపోరు? మర్చిపోతే ఫెయిల్ అవుతాం అంతే. ఇలా కబుర్లు చెప్పుకుంటుండగానే శ్యామ్ లేచి వచ్చాడు. శ్యామన్న, మైసూర్కి వెళ్ళొచ్చాక మీరక్క ఇంకా బాగున్నారు కదూ. అదే చనువు, అదే స్నేహం. అప్పటి చిన్నపిల్ల, ఇప్పుడు యువతి. అలాగా, నేను ఇంకా సరిగ్గా చూడనే లేదు మీరను. పో శ్యామಣ್ణ, నా మాట అంటేనే నవ్వులాట నీకు. వెంకు బుంగమూతి పెట్టింది. 4 ఏళ్ల క్రిందటి మాట అయితే శ్యాము వెంకు బొగ్గగిల్లి కితకిత్తలు పెట్టి ఏడిపించి వదిలేవాడు. కానీ వెంకు ఇప్పుడు ఈడొచ్చిన పిల్ల. మీరా, ఇలా నా ముందొచ్చి నిల్చో, సరిగ్గా చూసి చెప్తా. చాలు ఊరుకోండి అంది మీరా చిరుకోపంతో. కళ్ళు పర్వాలేదు, బొగ్గలు నిండుకున్నాయి గనక కళ్ళు చిన్నగా కనిపిస్తున్నా మెరుస్తున్నాయి. కనుబొమ్మలు కళ్ళకు పెట్టుకున్న కాటుకతో పోటీ చేస్తున్నట్లున్నాయి. ఎవరు ఎక్కువ నలుపా అని. ముక్కు జడలాగే మొండిగా ఉంది. శ్యాము వర్ణన విని వెంకు నవ్వు ఆపుకోలేకపోయింది. మీరా ముఖం ఎర్రబడింది. బుద్ధి చాకులు కత్తెర్లతో సావాసం చేస్తున్నందువల్లనో ఏమిటో అంతే పదునుగా ఉంది. జుత్తు ఉంగరాలు ఎక్కువయ్యాయి, కానీ ఒక్క అంగుళం కూడా పొడిగెదిగినట్లు కనిపించడంలే. పెదవులు అది తాంబూలం వేసుకోవడం వల్ల వచ్చిన ఎరుపో నిజమైన ఎరుపో పరీక్ష చేసి కానీ చెప్పలేం. మరి చేతులు. మీరా తొందరగా వచ్చి శ్యామును పక్కకు నెట్టి వంటింట్లోకి దూసుకుపోయింది. ఆపకుండా నవ్వుతున్న వెంకు అది చూసి నవ్వు ఆపి, శ్యామಣ್ణ, మీరక్కకు కోపం వచ్చినట్టుందే అంది. కాకపోవచ్చు, తన వర్ణన విని ఆనందం ఆపుకోలేక పారిపోయినట్టుంది. వెంకు మీరాను వెతుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది. కాఫీ టిఫిన్ అయ్యాక సాయంకాలం 5 గంటలకు వెంకుకు తమ ఇల్లు గుర్తుకొచ్చింది. ఇంక వెళ్తాను మీరక్క, అమ్మ కోపడుతుంది ఆలస్యమైందని. నేను బలవంత పెట్టి నిన్ను ఉంచేసుకున్నానని చెప్పు, ఏమీ అనరు. వెంకు వెళ్ళిపోయింది. వెంకును పంపేసి మీరా ఇంట్లోకి వచ్చేసరికి శ్యామ్ పలహారం చేసి పొలాల వైపు వెళ్ళిపోయాడు. మీరాకు ఏమిటోగా అనిపించింది. అయితే తన వైద్య విద్యార్థిని జీవితంలో అతనికి ఎలాంటి ఆసక్తి లేనే లేదా? మీరా సన్నజాజి పందిరి దగ్గరికి వెళ్ళింది. సన్నజాజి పందిరి తన పచ్చటి ఒడి నిండా తెల్లటి మొగ్గల్ని నింపుకొని గాలికి ఊగుతోంది. మీరా మొగ్గల్ని కోసి అందంగా గుచ్చింది. మళ్ళీ జడ వేసుకుని మొగ్గల దండ తల్లో పెట్టుకుంది. తెల్ల వాయిల్ చీర కట్టుకుని ఏమీ తోచక అవధానులు గారింటికి వెళ్ళింది. సాకమ్మ గారు మీరా కాలేజీ, హాస్టలు వీటి గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆమెతో మాట్లాడుతూ కూర్చుంది మీరా. కబుర్లయ్యాక ఇంటికి వచ్చేసరికి 8 అయింది. శ్యాము ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. మౌనంగానే భోజనాలు కానిచ్చారు. మీరా తాంబూలపు పళ్ళెం తీసుకుని గదిలోకి వెళ్ళేసరికి శ్యాము లాంతర్లోని వత్తినే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. ఆకులు ఇవ్వనా? వద్దు, తమలపాకులు తర్వాత, ముందు కాస్త పనుంది. ఏమిటది? మధ్యాహ్నం వెంకు. మీరా మొహం చిట్లించి,
మీ హాస్యానికి హద్దు పద్దు లేనట్లుంది. వెంకు ఎదుట అలా అనవచ్చునా? నేను ఎత్తుకుని పెంచిన పిల్ల, దాని ముందు నాకు సంకోచం దేనికి? ఇప్పుడు వెంకు చిన్న పిల్ల కాదన్న విషయం తెలుసా? కానీ నా కళ్ళకు చిన్నపిల్లే. చిన్నపిల్ల కదా అని నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటమేనా? ఏది ఇటు తిరుగు, నా వర్ణన సరిగ్గా ఉందో లేదో చూస్తాను అంటూ శ్యాము లాంతరు ఆమె ముఖానికి దగ్గరగా పెట్టి చూడసాగాడు. మీరా నవ్వింది. అలా నవ్వకూడదు, గంభీరంగా ఉండాలి. అట్లా నా వర్ణనంతా సరిగ్గానే ఉంది, కానీ ఒక్క సందేహం మాత్రం మిగిలిపోయింది. ఏంటది? మరి నీ పెదవుల రంగు తాంబూలపు ఎరుపో నిజమైన ఎరుపో అన్నది తెలియటం లేదు. దాని నిజస్వరూపాన్ని పరీక్షించాలి. ఇప్పుడు పరీక్షించనక్కర్లేదు అంటూ మీరా దూరంగా జరిగింది. అది కాదు, ఉట్టినే నా సందేహ నివృత్తి కోసం అంతే. మీ సందేహాని కోసమే అన్నమాట, మీకోసం కాదుగా? కాదు. యు స్వీట్ స్కౌండ్రల్ అంటూ మీరా అతని చేతుల్లో వాలి ముఖం పైకెత్తి పరీక్షించండి అంది. శ్యాము తన పెదవులతో మీరా పెదవుల రంగును పరీక్షించాడు. శ్యాము తనని వదలగానే మీరా అడిగింది, ఏం తెలుసుకున్నారో పరీక్షలో? తాంబూల సేవనతో పెదవులు ఇంత ఎర్రగా కావటం సాధ్యం కాదు, కనుక ఇది నిజమైన రంగే అని ఒప్పుకున్నాడు శ్యామ్. మీరు మైసూర్కు వచ్చినప్పుడు హాస్టల్కి రాలేదే? నేను రావాలని అనుకున్నావా నువ్వు? మీరా తన భావాలను అంచుకుంటూ, అలా అని కాదు, వస్తే బాగుండేది అంది. అవును, మీరు రావాలని ఎంతో కోరుకున్నాను అన్న మాటల్ని వినాలని ఆశించిన శ్యామ్ నిరాశ చెందాడు. ఏమిటో రాలేకపోయాను. అంత పనా? ఓ జత ఎడ్లు బేరం చేయాలనుకున్నాను, అందుకని ఆగలేకపోయాను. తన్ని చూసి పోవటానికి వీల్లేని కారణం విని మీరా చిన్నబోయింది. అది గమనించి శ్యాము, ఇంకో కారణం కూడా ఉందనుకో అన్నాడు. ఏమిటి? ఎక్కువ రోజులు దూరంగా ఉంటే పునర్మిలనపు మాధుర్యం ఎక్కువవుతుంది కదా. నేను వచ్చానని మీ మనసు తీయబడిందా? మనసే కాదు, నోరు కూడా తీయబడింది. మీరా ఒళ్ళు విరుచుకుంటూ, పరీక్షల గొడవల్లో సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైందో అంది. పడుకో. ఏ లైట్ ఆర్పనా? శ్యామ్ లాంతరు తగ్గించి ఆర్పేశాడు. గదిని చీకటి ఆవరించింది. 5 నిమిషాల్లో మీరా నిద్రపోయింది. శ్యాముకు మాత్రం నిద్ర పట్టలేదు. అతనికి కొంచెం దూరంలోనే అప్సరస లాంటి మీరా నిరాటంకంగా నిద్రపోతోంది. పొగ నిండిన గది నుండి ఊపిరాడని మనిషి పారిపోయేలా లేచి వెళ్ళి వేరే గదిలో పడుకున్నాడు శ్యామ్. సెలవు రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి. సెలవులు అయిపోగానే మళ్ళీ మీరా మైసూర్కి వెళ్ళిపోతుంది. ఆమె ఇక్కడ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూస్తున్నాడు. తను త్వరలోనే వెళ్ళిపోతోంది గనక శ్యామ్ మనసు నొప్పించకుండా జాగ్రత్త పడుతోంది మీరా. మీరా ఊరికి వెళ్ళటానికి 2 రోజుల ముందు శ్యామ్ మీరా చెరువు వైపు షికార్కి వెళ్ళారు. ఇంకా అప్పుడే చీకటి పడుతోంది. ఆ ప్రదేశమంతా నిర్జనంగా ఉంది. అంతవరకు గూళ్ళు చేరని పక్షులు గూళ్ళ వైపు వెళ్తున్నాయి. మీరా పిల్లలాగా నీటిలో కాళ్ళు పెట్టుకుని గడ్డిపరక నములుతూ కూర్చుంది. ఇలా రా మీరా, నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుంటే శీతలమవుతుంది. కానివ్వండి, మరేం బెంగలేదు. నువ్వు డాక్టర్ అయ్యి ఇలా అనవచ్చునా? నేను ఇంకా డాక్టర్ని కాలేదు. అందుకే పెద్దవాళ్ళు సగం సగం జ్ఞానం ఉంటే అపాయమని అంటారు. వచ్చిన దగ్గర నుండి మీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పటానికి భయంగా ఉంది. శ్యాము నవ్వి, ఎప్పటి నుండి ఈ పిరికితనం నీకు అన్నాడు. మీరా రోషంతో తిరగబడి, నాకేం పిరికితనం లేదు అంది. శ్యాము నవ్వి, అలా ఉండాలి నా మీరా అన్నాడు. అయితే అడగనా? ఓ తప్పకుండా. మీరు నవ్వకూడదు, కోపగించకూడదు, నన్ను తిట్టకూడదు, ఉదాసీనంగా ఉండిపోకూడదు. నా మాట నెరవేర్చాలి. ఓహో, ఏదో చాలా చాలా ఉన్నట్లుందే. అదేమిటో వినేదాకా మాట ఇవ్వను. ప్లీజ్ నా మాట వినండి. చెప్పు, వింటాను. మీకు ఇప్పుడు ఎన్నేళ్ళు? నాకు తెలీదు. సరిపోని, మీకు ఇంకా చిన్న వయసేనని ఒప్పుకుంటారా? కావచ్చు. మరి మీరు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు? మీరా అతి దీనంగా శ్యామ్ వైపు చూసింది. అమ్మాయి గారు, తమరిప్పుడు మైసూర్ మెడికల్ కాలేజ్కి వెళ్తున్నారా, లేక బెంగళూరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళనున్నారా? నా ప్రశ్నకు జవాబది కాదు. నాకు ఇంకో పెళ్ళే. ఎందుకేమిటి? నేను సంవత్సరం అంతా మైసూర్లోనే ఉంటానా?
సెలవు రోజుల్లో మట్టుగా ఇక్కడ ఉంటాను. మీరు ఇంకా చాలా చిన్నవారు. మరి నువ్వు డాక్టర్ అయి వచ్చి ఇక్కడే ఉంటానని చెప్పిన మాట నిజం కాదా? అది నిజమే. డాక్టర్ని అయ్యాక ఇక్కడే ఉంటాను, కానీ మీ వంశం కోసం, మీ ఆస్తి కోసం. నా ఆస్తి అంతా నీ పేర రాసేస్తాను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. అది న్యాయం కాదు. మీ ఆస్తి మీ పిల్లలకు చెందాలి. దయచేసి నా కోసం, మీకోసం, వంశం కోసం. నాకు వయసు అయిపోయింది మీరా, నాకెవరు పిల్లనిస్తారు? శ్యామ్ నవ్వులాటగా అన్నాడు. మీరా శ్యామ్ ఉక్కు లాంటి భుజాలను, విశాలమైన ఛాతీని, ఆరోగ్యంతో కళకళలాడుతున్న ముఖాన్ని అభిమానంతో చూస్తూ, మీకు పిల్లని వెతికే బాధ్యత నాది. అలాగేనండి డాక్టర్ గారు. మన వెంకు బాలేదు. చిన్నప్పుడైతే ఎలాగో ఉండేది, కానీ ఇప్పుడు నిండుగా లక్షణంగా ఉంది. ఏమంటారు? శ్యాము పక్కపక్క నవ్వేశాడు. వెంకుకు ఒక చెల్లెలుంది, 6 ఏళ్లది. దాన్ని ఎందుకు చేసుకోకూడదు? మీకంతా నవ్వులాటగా ఉంది. కాకపోతే నువ్వే ఆలోచించి చూడు. వెంకును నా చేతులతో ఎత్తుకుని ఆడించాను. అది నాకు ఒక చిన్న చెల్లి. దాని ముందు ఈ మాట అనేవు పొరపాటున. ఇక సిగ్గుపడిపోయి ఇంటికి రావడం మానేస్తుందంతే. శ్యామ్ ఖచ్చితంగా చెప్పాడు. మీరా మొదటి ప్లాను కాస్త భగ్నమైపోయింది. మీకు పిల్ల ఎలా ఉండాలి చెప్పండి, నేను వెతికి తెస్తాను. నేను కోరినటువంటి పిల్లని తేగలవా నువ్వు? ఓ చెప్పండి అంది మీరా ఉత్సాహంతో. నాకు కావలసిన పిల్ల నీ అంత పొడుగ్గా ఉండాలి, నీ అంత లావుగా ఉండాలి, నీ రంగుంటే చాలు, జుత్తు పొట్టిగా ఉంగరాలుగా ఉండాలి, పేరు కూడా మీరా అనే ఉండాలి. మీరా నిరాశతో, నేను సరదాగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అంది. శ్యాము లేచి నిల్చొని కఠినంగా, లేదు, చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను, కానీ లే ఇంటికి వెళ్దాం అన్నాడు. నేను రాను. నా మాటకు మీరు ఒప్పుకునే వరకు ఇక్కడి నుంచి కదలను అని మొండికేసింది మీరా. సరే నాకే, ఇప్పుడు మాట ఇస్తాను, తర్వాత కాదంటాను, అంతే. లేచి వస్తావా, ఎత్తుకొని తీసుకువెళ్ళనా? శ్యాము గద్దించాడు. మౌనంగానే తన అసమ్మతిని తెలియజేసింది మీరా. అబ్బా, పట్టు పట్టడంలో జానీకి తల్లే అనుకున్నాడు శ్యామ్. సరే, నీకు ఇష్టం వచ్చేంతసేపు ఇక్కడే కూర్చో, కానీ ఓ మాట గుర్తుంచుకో, ఈ కానుగ చెట్ల మీద దెయ్యం ఉందని అందరు చెప్పుకుంటారు. శ్యామ్ ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాడు. మీరా నవ్వుతూ, దెయ్యాలంటే నాకేం భయం లేదు. వచ్చే ఏటి నుండి శవాల్ని కోయటానికి సిద్ధంగా ఉన్న నాకు దెయ్యాలంటే భయమా అంది. తన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో శ్యాము, ఒక్క షరతు మీద పెళ్లి చేసుకుంటాను నేను అన్నాడు. ఏమిటది? నువ్వు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేను డాక్టర్ వృత్తినే పెళ్లాడేశానే. నేను కూడా వ్యవసాయాన్ని పెళ్లి చేసుకున్నాను సుమండి. శ్యాము ఆమె మాటకు బదులిచ్చాడు. మీరా అతన్ని సకారణంగా ఒప్పించడానికి ప్రయత్నించింది. నాకేముందని మళ్ళీ పెళ్లి చేసుకోవాలో చెప్పండి. నాకు మాత్రం ఏముందిట? మీకు అపారమైన ఐశ్వర్యం ఉంది. మీ పూర్వీకులు మీరు కష్టపడి వృద్ధి చేసిన ఆస్తి పరాయి వాళ్లకు చెందకూడదని నా కోరిక. నా నుండి మీ సంపత్తి ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుందని నా బాధల్లా. మీకున్నంత ఆస్తి నాకు ఉండి ఉంటే అప్పటి మాట వేరు. మీకోసం కాకపోయినా మీ పెద్దల ఆస్తి పరాయి వాళ్లకు వెళ్లకుండా చుట్టాని కోసమైనా పెళ్లి చేసుకోవాలి మీరు. నా నుండి మీ వంశం ఇక్కడితో ఆగిపోకూడదు. నువ్వు డాక్టర్ వైరా, అప్పుడు ఆలోచిద్దాం. అతని మాటతో ఆమెకు భరోసా కలిగింది. ఆ భరోసాతో కలిగిన ఉత్సాహంతో లేచి నిల్చుంది మీరా. నెమ్మది మీద అతని మనసును మెత్తపరచాలి అనుకుంది. మీరా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఎప్పుడు హోటల్, సినిమా, కజిన్ వీటి గొడవలో సతమతమైపోయే డాలీ కూడా ఒక్కమారే పాస్ అవటం మీరాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజంగా కష్టపడి చదివిన మంజుల ఫెయిల్ అయిందని విన్నప్పుడు నమ్మలేకపోయింది. పరీక్ష విద్యార్థుల తెలివి కొలిచే కొలబద్ద కాదు, కేవలం అదృష్టపు పరీక్ష మాత్రమే అనుకుంది. డాలీ ఈసారి వచ్చేటప్పుడు లేడీస్ సైకిల్ కొనిపించుకొని వచ్చింది. హాస్టల్కు కాలేజీకి పెద్ద దూరమేమీ లేకపోయినా ఆమె మిగిలిన షికారులకు సైకిల్ కావాల్సి వచ్చింది. మనోరమ డాలీని ఒక్క మీదే అడిగేసింది. ఏంటండి, హాస్టల్ నుండి కాలేజీకి నడవలేరా మీరు? అదేం లేదు, కానీ షాపింగ్కి, పిక్చర్కి వెళ్ళాలంటే నడవాలి కదా,
నడవటం అంటేనే విసుగు నాకు. ఈ మారు పరీక్షలో పాస్ అయినందుకు మా నాన్న ప్రజెంట్ చేశారు దీన్ని అని గర్వంగా చెప్పుకుంది డాలీ. కూతురు చదువుని ప్రోత్సహించడానికి కోసం ఆ తండ్రి సైకిల్ ప్రజెంట్ చేశారు. కానీ కూతురు ఈ సంవత్సరం మీరకు బొత్తిగా తీరికలేదు. ఉదయం డిసెక్షన్, వెంటనే కాలేజీ. ఉదయం 8 నుండి 10:30 దాకా డిసెక్షన్. అది కాగానే హాస్టల్కి వచ్చి కంగారుగా భోంచేసి పుస్తకాలు తీసుకొని కాలేజీకి పరిగెత్తటం. ఆలస్యం అయిపోతుందన్న భయంతో సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. డిసెక్షన్ థియేటర్లోకి వెళ్ళిన మొదటి రోజు భీతి అసహ్యాలతో వణికిపోయింది. ఫార్మల్ యాసిడ్ వాసన థియేటర్నంతా ఆవరించింది. టేబుల్ మీద పడుకోబెట్టిన శవాన్ని చూడగానే భయంతో గట్టిగా అరవాలనిపించింది మీరాకు. భయంతో విజయ చేతిని గట్టిగా పట్టుకుంది. నీటిలో పడి ఆత్మహత్య చేసుకున్న అనాథుడి శవం అది. నీళ్లు తాగడం వల్ల శరీరం అంతా ఉబ్బరించింది. కళ్ళు తిరిగి తిన్న అన్నానంతా డోక్కునే అంతటి అసహ్యమైన వాసన గది నిండా వ్యాపించింది. ఆ దుర్గంధం ఎదుట అమ్మాయిల జడలోని పూల పరిమళం, అబ్బాయిల సెంటు వాసన ఎక్కడో దాక్కున్నాయి. విద్యార్థులు శవం చుట్టూ నిల్చున్నారు. డెమాన్స్ట్రేటర్ సూచనలు ఇచ్చిన తర్వాత సీనియర్ విద్యార్థులు డిసెక్షన్ ప్రారంభించారు. మీరా కుతూహలం, కలవరాలతో చూడసాగింది. ఆ శరీరం నిండా క్రిములే. తనకు కావలసిన భాగాన్ని ఎడమ చేతి వేళ్లతో పట్టుకుని కుడి చేత్తో డిసెక్ట్ చేశాడు ఓ సీనియర్ విద్యార్థి. శరీరంలో నుండి క్రిములు అతని చేతి మీదికి పాకి వస్తున్నాయి. కానీ అతను చేతిని వెనక్కి తీయడానికి వీల్లేదు. అతనికి కావలసిన నరం దొరక్కపోతుందేమోనన్న భయం. అప్పుడప్పుడు అతను కుడి చేతితో ఎడమ చేతికి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న క్రిములను దులిపి తన పని సాగించేవాడు. వెతుకుతున్న నరం దొరికినప్పుడు ఆ విద్యార్థుల ఆనందానికి అంతు ఉండేది కాదు. ఏదో గొప్ప నిధి దొరికినట్టుగా ఆనందించేవారు. ఆ రోజు మీరాకు అన్నం సహించలేదు. హాస్టల్కి రాగానే వేణీళ్లు లేకపోయినా చన్నీళ్లతోని స్నానం చేసింది. చేతుల్ని ఎన్ని మార్లు సబ్బుతో రుద్దినా తృప్తి కాలేదు. మంట పుట్టేదాకా రుద్ది వదిలిపెట్టింది. అన్నం నోట్లో పెట్టుకో బుద్ధి లేదు. డిసెక్షన్ రూమ్లోని వాసనే ఇక్కడ కూడా. అసహ్యం, డోకు, జుగుప్స. ఆ రోజంతా మీరా డల్గానే ఉంది. కానీ డిసెక్ట్ చేయటం అలవాటయ్యాక, శవంలోని నరనరాల్ని విప్పి చూడటం మామూలైపోయాక మీరా తీరుకుంది. శరీరపు అంగాంగాల్ని కత్తిరించి విప్పి చూసి నోట్స్ తీసుకుని మళ్ళీ కుట్టేయటం దినచర్యలో ఒక భాగం అయిపోయింది. డిసెక్షన్ పూర్తి చేసి హాస్టల్కి వచ్చి హాయిగా భోంచేసి వెళ్ళగలిగేది. మొదటి రోజు అయిన అనుభవం మళ్ళీ ఎప్పుడూ కాలేదు. డిసెక్షన్ చేసేటప్పుడు మీరా తనను తానే మర్చిపోయేది. అద్భుతాన్ని చూస్తున్న పసిపిల్లల ఆమె కళ్ళు ఆశ్చర్య ఆనందాలతో పెద్దవయ్యేవి. ఆమె వెతుకుతున్న నరం, రక్తనాళం, ఎముక దొరికినప్పుడు వర్ణనాతీతమైన ఆనందాన్ని అనుభవించేది. మీరా ఇంకా చిన్నపిల్లగా ఉన్నప్పుడు గోపాల్ చెప్తూ ఉండేవాడు, చర్మం మన దేహాన్ని కప్పే ముసుగు. దాని లోపల రక్తం, మాంసం, ఎముకలు ఉన్నాయి. నువ్వు మెడిసిన్ చదువు, నీకు అంత అర్థమవుతుంది. అప్పుడు మీరా కుతూహలంతో గోపాల్ మాటలు వింటూ ఉండేది. అప్పటి కుతూహలం, ఆసక్తి ఇంకా అలాగే నిలిచి ఉన్నాయి ఆమెలో. సృష్టి రహస్యాన్ని భేదించే దానిలా మీరా దాహంతో తన చుట్టూ చూస్తూ గ్రహించేది. ఓ రోజు పోస్ట్ మార్టంకు 19 ఏళ్ల యువతి దేహం వచ్చింది. ఆ అమ్మాయి జీవితపు వసంతంలోనే బ్రతుకు మీద విరక్తి కలిగి తన జీవితాన్ని అంతం చేసుకుంది. మెడికల్ కాలేజీ విద్యార్థులు పోస్ట్ మార్టం పట్ల కన్నా ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలుసుకోవడం పట్లనే ఎక్కువ కుతూహలం చూపారు. ఆమె దేహం వచ్చిన కొద్దిసేపట్లోనే వాళ్ళు ఆ అమ్మాయి జీవిత రహస్యాలను తెలుసుకున్నారు. తార మహారాజా కాలేజీలో MA చదువుతూ ఉండేది. ఆ అమ్మాయి చాలా తెలివిగలది. అందం, డబ్బు దేనికి లోటు లేదు. అలాంటి పిల్ల ఒకరోజు కాలేజీ నుండి రాగానే నీళ్ల గదిలోకి వెళ్ళి ఎంతసేపటికి బయటకు రాలేదు. ఇంట్లో వాళ్ళు గాబరాపడి తలుపు బ్రద్దలు కొట్టించారు. లోపల కనిపించిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది. తార ఉరిపోసుకుంది. గంట క్రితం నవ్వుతున్న అమ్మాయి అప్పుడే పళ్ళు ఖర్చుకున్న శవమైంది. చుట్టుప్రక్కల వాళ్ళంతా గుమికూడారు. కాలేజీకి వార్త వెళ్ళింది. క్షణమాత్రంలో కాలేజే వాళ్ళ ఇంటి ముందు వాలింది. పోలీసులు వచ్చి విచారణ జరిపి పోస్ట్ మార్టం కోసం శవాన్ని మెడికల్ కాలేజీకి పంపారు. రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయి. ఆ పిల్ల ప్రవర్తన కొంచెం కూడా మంచిది కాదట. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వారితో తిరుగుతూ ఉండేదిట. వయసులో ఉన్న పిల్ల ఏమీ అనర్థం జరిగిందో. కాలేజీలో ఆమె క్లాస్మేట్ని లవ్ చేసిందట. వాడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి చనువుగా ఉండేవాడట. ఇంకేముంది, 2 నెలలైంది. వాడేమో మొహం తప్పించాడు. అవమానాన్ని భరించలేక ఉరిపోసుకుంది. కాదు
తల్లిదండ్రులే కూతురు చేత అలాంటి పనులు చేయించేవారట. ఆమెకు ఎంత దుర్భరమనిపించిందో గొంతుకు తాడు బిగించుకుంది. కాదు, పెళ్లి నిశ్చయమైందిట. ఓ మగవాడి చేత మాంగల్యం కట్టించుకోవడానికన్నా తనే తాడు బిగించుకోవడం నయమని అంత పని చేసిందట. అందమైన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇహ అందరూ శీలాన్ని శంకించేవారే. అంతకన్నా మరో విధంగా ఆలోచించాలన్న ఊహ కూడా తట్టదు వారికి. అందుకే ఆడపిల్లల్ని చదివించరాదు, చదివి చెడిపోతారు. గుడ్డివాడొకడు ఏనుగు తొండాన్ని చుట్టి చూసి ఇదే ఏనుగు అని నిర్ధారించాడు. మెడికల్ కాలేజీ విద్యార్థులందరూ ఆ అమ్మాయి దేహం చుట్టూ గుమికూడారు. అందరి కుతూహలానికి కేంద్రంగా, ప్రయోగ సాధనంగా టేబుల్ మీద నగ్నంగా పడి ఉన్న ఆ అమ్మాయి దేహాన్ని చూసి మీరా కళ్ళు చెమర్చాయి. ఆ అమ్మాయి బతికుంటే ఏ ఇంటి దీపం వెలిగేదో, ఏ రసికుని హృదయ రాణిగా విలసిల్లేదో, ఏ రామన్, నెహ్రూ, సరోజినీ నాయుడు లాంటి వారికి జన్మనిచ్చేదో. విచ్చుకుంటున్న జీవిత పుష్పాన్ని ఏ కరాళ హస్తం నలిపివేసింది? ఏ కారణం ఆమెను ఇలాంటి పనికి ప్రేరేపించింది? ఏ దారుణ మానసిక వ్యధ ఆమె హృదయంలో చిచ్చుపెట్టింది? టేబుల్ మీద లజ్జ లేకుండా పడి ఉంది ముచ్చటైన దేహం. ఆమె గొంతు చుట్టూ ఉన్న నీలపు గుర్తు తప్పిస్తే దేహంలో అన్ని భాగాలు సరిగ్గానే ఉన్నాయి. ఆమె మొహం మీది స్నో పౌడర్ మాసిపోలేదు. తల్లోని పూలు మాత్రం కాస్త నలిగాయి. కొంతమంది విద్యార్థులు ముసిముసి నవ్వులు నవ్వారు. ఎక్స్పెక్ట్ చేస్తోందనుకుంటాను రోయ్. ఎవరిని? బేబీనా చావునా? బేబీని ఎక్స్పెక్ట్ చేసి చావుని ఇన్వైట్ చేసుంటుంది. అమ్మాయిలంతా మౌనంగా ఊపిరి బిగబట్టి పోస్ట్ మార్టంని గమనిస్తున్నారు. ఆ అమ్మాయి అందమైన దేహం మీద పదునుగా ఉన్న ఆయుధాలు స్వేచ్ఛగా విహారం చేశాయి. డాక్టర్ ఆమె దేహపు అనేక భాగాలను కత్తిరించి చూశాడు. పరీక్ష అయ్యాక మళ్ళీ అంతా కుట్టి దీనవదనంతో కాచుకుని ఉన్న ఆ పిల్ల తండ్రికి దేహాన్ని అప్పచెప్పారు. ఆయన ప్రశ్నార్థకంగా డాక్టర్ వైపు చూశారు. ప్రజల అనుమానానికి ఆధారం లేదు అని ఆయనకు తెలిసింది. ఫలితం తెలియగానే చిన్నబోయి ఉన్న అమ్మాయిల ముఖాల్లోకి వెలుగు వచ్చింది. ప్రజల అనుమానానికి ఆధారం లేదు అని ఆయనకు తెలిసింది. ఫలితం తెలియగానే చిన్నబోయి ఉన్న అమ్మాయిల ముఖాల్లోకి వెలుగు వచ్చింది. తమ జాతికే జరగనున్న అవమానానికి ఆస్కారం లేదని తెలిసి యశోద జేబు రుమాలు ఊపింది. విజయ, పూర్ గర్ల్ అంది. డాలీ, ఎప్పుడు చనిపోతామో, బ్రతికుండగానే వీలైనంత లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంది. కోమలమైన పుష్పాన్నుండి ఆత్మసౌరభాన్ని పీల్చివేసిన కారణం ఏమై ఉంటుంది అని తన్ను తానే ప్రశ్నించుకుంది మీరా. రకరకాలుగా కథలు అల్లి ప్రచారం చేద్దామనుకున్న వాళ్ల నోళ్లు మూతలపడ్డాయి. ఆ అమ్మాయి శీలాన్ని శంకించి కడుపుతో ఉందని తేలిగ్గా మాట్లాడిన విద్యార్థుల వైపు తిరిగి విజయ, సరిగ్గా తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు. ఆ అమ్మాయి గంగ అంత పవిత్రంగా ఉంది అంది. తమ మాటలకు ఆధారం లేదని తెలుసుకున్న అబ్బాయిలు జవాబు చెప్పలేదు. ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్కి వీడ్కోలు ఇచ్చే సందర్భంలో పెద్దగా పార్టీ అది ఏర్పాటు చేయాలని జూనియర్ విద్యార్థులు నిశ్చయించుకున్నారు. ఆ రోజు కిస్సా గౌతమి నాటకం వేయాలని తీర్మానించారు. రీఫండ్ అన్న ఇంగ్లీష్ నాటకం కూడా వేయాలనుకున్నారు. గౌతమి పాత్ర మీరా నిర్వహించింది. ఆనందుడి పాత్రను 2వ సంవత్సరంలో ఉన్న గోపీనాథ్ వేస్తున్నాడు. బుద్ధుడి పాత్రను తలంతా పండిన లెక్చరర్ గారికి అప్పచెప్పారు. ఓ ఆదివారం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ముందు టీ, తర్వాత ఫోటో. నాటకాలు సాయంత్రం 5 గంటలకు పెట్టుకున్నారు. మీరా శ్యామ్కు ఇన్విటేషన్ పంపింది, కానీ అతను రావటానికి వీలు పడదని రాశాడు. శ్యాము రాడని మీరాకు తెలుసు. అధ్యక్షుల ఉపన్యాసం, పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు పంచిపెట్టాక ఇంగ్లీష్ నాటకం వేశారు. ఆ తర్వాత కిస్సా గౌతమి నాటకం ప్రారంభమైంది. మీరా స్టేజ్ ఎక్కి కొన్ని సంవత్సరాలైపోయింది. దానితో కాస్త అధైర్యం కలిగింది. మొదట్లో తెరలేచింది. గుడ్డతో చుట్టిన పెద్ద రబ్బరు బొమ్మను చేతుల్లో ఎత్తుకొని స్టేజ్ మీదకు వచ్చింది మీరా. విరబోసుకున్న జుత్తు, నల్ల వాయిల్ చీర, నల్ల జాకెట్టు, ముఖంలో బొట్టు, దుఃఖ వేగంతో వణుకుతున్న పెదవులు. వీటిని చూసి ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూడసాగారు. శోకదేవత ఆమె ముఖం మీద నాట్యం చేస్తోంది. పగలంతా చీకటాయే, జీవితమంతా శూన్యమాయే.
జగమంతా అంధకారమాయే. గౌతమి ఉప్పెనలా పొంగి వస్తున్న దుఃఖాన్ని పాడి వినిపించింది. స్టేజ్ ఎక్కి పాట ఎత్తుకోగానే గౌతమి అదృశ్యమైంది. మీరా, తన శిశువును పోగొట్టుకున్న తల్లి మీరా ఆ స్థానంలో నుంచొని ఆనందుణ్ణి యాచిస్తోంది. ఆగుపించనా నా అందాల పాప, వెలిగింతువా నా ఆరిన జీవన జ్యోతిని. వీణను తలుచుకున్న మీరా కళ్ళల్లో అశ్రువులు ధారాపాతంగా ప్రవహించనారంభించాయి. గౌతమి దుఃఖం మీరకు కేవలం అభినయమే కాదు, నిజం కూడా. బిడ్డను పోగొట్టుకున్న తల్లి శోకభారంతో కుమిలిపోతూ అంది. ఇక నవ్వదా నా పాప, మరిక వెలుగుతో నింపదా నా ఇంటిని? వీణా వీణా అని ఆక్రోశించింది ఆమె హృదయం. మీరా కంఠం గద్గదమైంది. ఆమె దగ్గరగా నుంచున్న ఆనందుడు గోపీనాథ్ ఆమె దుఃఖాన్ని చూసి కంగారు పడ్డాడు. ఇది నటనా లేక నిజమైన శోకమా? ఆమె కళ్ళల్లో అశ్రు ప్రవాహం ఆగలేదు. దుఃఖావేశంతో రూపుతూ, బ్రతికింతువా ఈ పాపను, నవ్వింతువా ఈ చిన్నారిని, వెలిగింతువా ఈ దీపాన్ని అన్నప్పుడు ఆమె కంఠం గద్గదమైంది. తెరదించుతూ ఉండగా ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో హాలంతా మార్మోగిపోయింది. రెండవ దృశ్యంలో బుద్ధుడు సుజాత మాట్లాడుతుండగా వింగ్స్లో గోపీనాథ్ మీరాతో, అంతగా ఎగ్జైట్ అవ్వకండి మీరా, మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు అన్నాడు. విజయ పరిగెత్తుకుంటూ వచ్చి మీరా చేతినందుకుని, అబ్బా, ఇలాంటి అభినయం ఇంతవరకు చూడలేదు నేను. ఈ మేకప్లో, ఈ నల్లటి డ్రెస్లో ఎంత బాగున్నావో తెలిసినా అంది. మూడవ రంగంలో బుద్ధుడి ప్రశ్నకు గౌతమి అంటోంది, అదృశ్యమైన నా పాప, నా అందాల పాపను నాకు అందింతువా? అయితే విను ప్రభు. తమ వీణను ఎవరు బతికించారు? వీణను బ్రతికించుకోవాలని ఎంత ప్రయత్నించారు తను, శ్యామ్ కూడా. బుద్ధుడి అభయ వచనాలకు గౌతమి అంటోంది, ఇచ్చేదవా నా పాపను, నవ్వించదవా నా చంద్రుని, పారద్రోలేదవా ఈ కారు చీకటిని. ఉన్నది ఒక్కగానొక్క పాప, వచ్చి నవ్వుల వెలుగుల వెన్నెలతో నింపి నా మనసును, వెన్నెల నవ్వు తను నవ్వి వెలిగించే నా జీవన జ్యోతిని. వీణ తనకొక్కతే బిడ్డ, జానీ ఒక్కతే శ్యాము ముద్దుల బిడ్డ. తామిద్దరికీ ఒక్కతే బిడ్డ వీణ. ఒక్క పాప ఇంట్లో మసులుతుంటే 10 మంది ఉన్నంత సందడి. తమను నవ్వించి కవ్వించిన తమ వీణ ఏది? నవ్వించదవా చంద్రుని? ఇంకెక్కడి చంద్రుడు? వీణ మట్టిలో కలిసిపోయింది. ఆమె జీవితం శూన్యమైన ఆకాశం. అక్కడ మినుకుమనే నక్షత్రపు ఆశ కూడా లేదు. వీణ అందం, తెలివి, అల్లరి అంతా ఒక్క పిడికెడు బూడిద, ఒకే ఒక్క పిడికెడు బూడిద. తెర పడగానే కన్నీళ్లతో కళ్ళు కనబడని మీరా గ్రీన్ రూమ్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. గోపీనాథ్ కంగారుగా, మీరా ఏంటిది, ఎందుకు ఏడుస్తారు? ఇది నాటకం మాత్రమే, కాస్త నిగ్రహించుకోండి అని ఓదార్చాడు. అతనికి ఇది కేవలం నాటకమే, కానీ తనకు తన ప్రాణం లేని ఒక భాగాన్ని, తన ప్రాణంలోని ఒక భాగాన్ని అగ్నికి సమర్పించిన తనకి. విజయ పరిగెత్తుకుంటూ వచ్చి మీర భుజం చుట్టూ చేతులు వేసి, మీరా మీరా ఏడవకు అంది. కన్నీటితో చిరిగిపోయిన చోట రంగు పూసుకొని తన వ్యధను అణుచుకుంటూ పైకి లేచింది. చావు మొహం ఎరుగని ఇంటి ఆవాలు తేలేక గౌతమి దయామయుడైన బుద్ధుడి సన్నిధికి తిరిగి వచ్చింది. బుద్ధుడి అమృతవాణి ఆమె శోకాన్ని తొలగించి వెలుగునిచ్చింది. చావు లేని చోటు లేదు, బాధ లేని బాట లేదు అన్న మాట గౌతమికి జ్ఞానోదయాన్ని కలిగించింది. ఎవరో ఇచ్చినారు, మరెవరో పుచ్చుకున్నారు. ఏలా అప్పుడు ఆ వికాసం, మరేలా ఇప్పుడు ఈ విచారం? గౌతమి దుఃఖాన్ని పరిహరించడానికి ఆమెకు గౌతముని, మహాత్ముని దర్శనం లభ్యమైంది. మరి తనకు
గౌతమి బుద్ధుడి చరణాల మీద వాలిపోతుండగా తెరపడింది. ఉత్తమ అభినయానికి గాను మీరకు మొదటి బహుమతి లభించింది. అధ్యక్షుడు ఆమెను బహుమతిని అందుకోవడానికి స్టేజ్ మీదకి రమ్మని పిలిచినప్పుడు వింగ్స్లో నిల్చున్న మీరా గోపీనాథ్తో, నాది అభినయం కాదు కనుక నాకు బహుమతి వద్దు అని చెప్పింది. అంత అద్భుతంగా నటించి ఇప్పుడు బహుమతి వద్దంటారే? ప్లీజ్, నేను బహుమతిని తీసుకోలేను. గోపీనాథ్ వెళ్ళి అధ్యక్షుల చెవిలో ఈ సంగతి చెప్పాడు. ఆయన అదే బహుమతిని రీఫండ్ నాటకంలో నటించిన వెంకటేశమూర్తికిచ్చారు. గోపీనాథ్ మళ్ళీ మీరాతో, మీరలా ఎట్లా ఏడవగలిగారు? మీ కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడిపోయాను నేను అన్నాడు. కనుమరుగైపోయిన కూతురి జ్ఞాపకాలు తుఫాను రేపుతుండగా కళ్ళల్లో నీళ్లు తిరగడం ఆశ్చర్యమా? గోపీనాథ్ మాటలకు మీరా విషాదంగా నవ్వింది. అధ్యక్షులు మీరా అభినయాన్ని మెచ్చుకుంటూ, బహుమతి వద్దన్నారు ఎందుకు అని అడిగారు. నటనకు ప్రథమ బహుమతిని అందుకునే అర్హత నాకు లేదు అని సవినయంగా జవాబు చెప్పింది. తరువాత మీరా స్నేహితులంతా వచ్చి ఆమెను అభినందించారు. మీ అభినయం అద్భుతంగా ఉంది అన్నారు. అభినయం, ఆమె హృదయంలో రేగుతున్న అగ్నిజ్వాలలను ఎవరు చూశారు? ఇక్కడితో త్రివేణి గారి అపజయం 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.